హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం జీలియో నుండి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వీడియో చేయబోతున్నాం అనమాట. దీని పేరు వచ్చి లెజెండరీ ప్లస్ అనమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎలా ఉండబోతుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అలాగే దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత, రేంజ్ ఎంత, కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు వెహికల్ గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం డిజైన్ చూడండి ఎలా ఉందనేది. మనకు పూర్తిగా యాక్టివా ఎలా ఉంటుందో సేమ్ అదే మారినే ఉంటుందన్నమాట. మీకు పైన హెడ్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ జీలియో లోగో వస్తుంది. 2 years వారంటీ, అంటే ఇది ఎక్స్టెండ్ వారంటీ అనమాట. ఇది 1 year నార్మల్ వారంటీ అయితే ఉంటుంది, ఎక్స్టెండ్ వారంటీ అయితే చేసుకోవచ్చు. వారంటీ గురించి నేను మీకు చెప్తాను మళ్ళీ. ఇది వచ్చి మనకు సైడ్ డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా ఉంటాయన్నమాట. మడ్గార్డ్ కూడా చూడండి స్ట్రాంగ్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు టైర్, దీంట్లో మనము ఈ బ్రాండ్లో టైర్ గురించి చెప్పుకోవాలి. టైర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. 90/90 12 inches టైర్ అయితే వస్తుంది. డిస్క్ అయితే రాదు, మనకు నార్మల్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ ముందు సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఫుల్ అండ్ ఫుల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మొత్తం యాక్టివా ఎలా ఉంటుందో సేమ్ అదే మారినే ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ కూడా చూడండి, మనకు మొత్తం అంతా జీలియో కంపెనీకి సంబంధించిన అన్ని స్టిక్కర్స్ కూడా ఇక్కడ ఇందులో ఉంటాయన్నమాట. ఫ్రంట్ మనకు చూసుకుంటే ఇక్కడ కీ అయితే వస్తుంది. కీ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ఆన్ అండ్ ఆఫ్, అలాగే లాక్ చేసుకునే దానికి అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. యాంటీ థెఫ్ట్ అలారము, అలాగే కీలెస్ ఎంట్రీ లాంటివి దీంట్లో వస్తాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ ముందర ఒక చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఏం లేదు, ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో మనకైతే కీ పార్ట్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడే మనకు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే వస్తుంది. దీంట్లో చిన్న బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఒక హాఫ్ హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాటరీ కంపార్ట్మెంట్ మనకు కింద ఉంటుంది, రిమూవబుల్ కాదు, ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది అనమాట. దీంట్లో మనకు ఛార్జర్ అయితే ఉంటుంది. అలాగే మనకు యూజర్ మాన్యువల్ వస్తుంది. తర్వాత టూల్ కిట్ ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళది ఒక కార్డ్ అయితే వస్తుంది. అలాగే ఇందులో ఎంసీబీ మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. మనకు ఎక్కడైనా రెస్ట్ ఆఫ్, మనం ఒక 4-5 రోజులు బైకులు పక్కన పెట్టాలనుకుంటే దీన్ని ఆఫ్ చేసి పెడితే మనకు బ్యాటరీ ఎక్కువ డ్రై కాకుండా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మోటార్, హబ్ మోటార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు 90/90 12 inches టైర్ అయితే వస్తుంది. హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. మనకు ఫ్రంట్ టెలిస్కోప్కి బ్యాక్ సైడ్ మనకు హైడ్రాలిక్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ అంతా చూడండి, వెహికల్ చూడడానికి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. హబ్ మోటార్ కూడా బాగుంది, బుష్లెస్ హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉందనేది. అలాగే మనకు ఇండికేటర్స్ కూడా ఉంటాయి. మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇండికేటర్స్ చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకు ల్యాంప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ సైడ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఏది మిస్ చేయలేదు ఇందులో. మనకు సెంటర్ స్టాండ్ వస్తుంది, అలాగే సైడ్ స్టాండ్ వస్తుంది, అలాగే ఫుట్ రెస్ట్ వస్తుంది. ముందర స్పేస్ కూడా ఎనఫ్, కావాల్సినంత స్పేస్ అయితే ఉంటుంది. ఒక రైస్ మూట కానీ అవి ఏమైనా పెట్టుకొని సామాన్లు ఏమైనా తెచ్చుకునే దానికి అయితే బాగుంటుంది అనమాట. అలాగే వీళ్ళు శారీ గార్డ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో ఏది మిస్ చేయలేదు, అన్నీ మనకు కావాల్సిన విధంగా అయితే దీంట్లో ఉన్నాయి. ఇంకా దీంట్లో బ్యాటరీ కంపార్ట్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ చూసుకుంటే మనకి 60 watts 30 Ah బ్యాటరీ వస్తుంది. దీంట్లో 6 జెల్ బ్యాటరీస్ వస్తాయన్నమాట. జెల్ బ్యాటరీలో మనకు 6 బ్యాటరీలు 3,000 రూపాయలు ఒక బ్యాటరీ కాస్ట్ అయితే పడుతుంది. దీంట్లో మనము ఏ బ్యాటరీ పాడైనా ఆ బ్యాటరీ తీసుకోవచ్చు. ఒకవేళ 6 పాడైనా కూడా మనకు 18,000కే బ్యాటరీ అయితే వచ్చేస్తుంది. అంటే జిఎస్టీతో కలుపుకుంటే ఒక 20,000 మనకు బ్యాటరీస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇది లోకల్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకు నియర్ మనకు 30 kilometers 50 kilometers లోపల మనము జర్నీ చేసేటట్టయితే కనుక మనకి ఇది డే టు డే యూసేజ్కు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకు బిల్డ్ క్వాలిటీ కానీ దీంట్లో నేను ఆల్రెడీ 3 వెహికల్స్ గురించి నేను వీడియో పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్స్లో ఉంటుంది, మీరు చూడండి. అక్కడ అన్నీ మీకు క్లియర్గా దాని గురించి నేను చెప్పడం జరిగిందనమాట. అన్ని వెహికల్స్ ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. మీకు వెహికల్స్ అన్నీ బాగున్నాయి.
కాబట్టి ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకు ఫుల్ అండ్ ఫుల్గా లుక్ వైజ్ చూసుకుంటే పూర్తిగా యాక్టివా ఎలా ఉందో అదే మాదిరినే వస్తుంది అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం దీంట్లో డిస్ప్లే గురించి చూద్దాం. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అని మోడ్స్ అనమాట. 3 మోడ్స్ అయితే ఉంటాయి. 3 మోడ్స్లో మనము స్టార్ట్ చేసుకోవచ్చు వెహికల్. ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఎలా అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్ రెండు ఇక్కడనే వస్తాయి. మనకి ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాము అదని ఇప్పుడు మనకు పార్కింగ్ మోడ్లో ఉందన్నమాట. రివర్స్ మోడ్ ఉంది. అలాగే ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. క్రూజ్ కంట్రోల్ ప్లస్ మోడ్ చేంజ్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట. ఇది మనకు లైట్స్ నార్మల్, ఇది వచ్చి ఇగ్నిషన్ స్విచ్. అలాగే మనకు దీంట్లో డిమ్ అండ్ డిప్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. అలాగే సైడ్ ఇండికేటర్స్ వస్తుంది. హార్న్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి, మంచి సౌండ్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ పరంగా మనం చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. వెహికల్ అయితే బాగుంది. రండి షోరూమ్కి వచ్చారంటే, షోరూమ్కి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎలా ఉంది వెహికల్ అనేది. మీరు ఇక్కడ రండి, టెస్ట్ డ్రైవ్స్ అన్నీ ఉంటాయి. షోరూమ్ చూస్తే మనకు తిరుపతి రేణిగుంట రూట్లో మనకు నేరుగా నెక్స్టా షోరూమ్ ఆపోజిటే వస్తుంది అనమాట. మీరు అక్కడికి రండి, వచ్చి టెస్ట్ చేసుకొని మీకు బాగుందంటే వెహికల్ తీసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. ఒక బిల్డ్ క్వాలిటీ మీరు చూసుకుంటే వెహికల్ ఎలా ఉందనేది మీకే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకు బ్రేక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఇదైతే కనుక మనకైతే కనుక ఎంత స్పీడ్ వెళ్తుంది కూడా చూసాం. మనం ఒకసారి టెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, మనకు ఫస్ట్ మోడ్లో మనకు వచ్చి 25 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అలాగే మనకు దీంట్లో సెకండ్ మోడ్కి వచ్చేటప్పటికి మనకు 35 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. అదే మనకు థర్డ్ మోడ్లోకి వెళ్ళామంటే చూసారు కదా 50 కిలోమీటర్స్. అంటే ఒకవేళ మనం వెయిట్ పర్సన్ అయినా కూడా ఒక 40-45 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. 60 కిలోస్ వెయిట్ లోపల ఉండే వాళ్ళు ఎవరు వాడినా కూడా 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్లో ఇది మనకు 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్లో ఇది మనకు దగ్గర 70 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే వస్తుందన్నమాట. 70 to 80 కిలోమీటర్స్. అలాగే మనం దీంట్లో నార్మల్గా వీళ్ళు చూపించిన 25 కిలోమీటర్స్ ఫస్ట్ మోడ్లో వెళ్తే ఖచ్చితంగా 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అని చెప్తున్నారు అనమాట. 100 కాకపోయినా మనకు ఒక 90 కిలోమీటర్స్ కన్ఫామ్గా వస్తుంది. వెహికల్ అయితే మొత్తం ఇదేనండి, ఈ విధంగా అయితే ఉంటుంది వెహికల్ అయితే. వెహికల్ చాలా బాగుంది. మనకు కూర్చున్నప్పుడు కానీ కంఫర్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు నాకు కూడా ఇది చాలా కంఫర్ట్గా ఉందని చెప్పాలి. కొంచెం లావుగా ఉన్న మనిషి అయినా కూడా మీకు బండి తోలేటప్పుడు కూడా మనకు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. పికప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకు పికప్ కూడా బాగుంది. మొత్తం నేను ఫస్ట్ థర్డ్ మోడ్లో ఉండిందనమాట, దానివల్ల ఎక్కువ పికప్ అవుతుంది. మీకు బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను. ఇప్పుడు బయట పోలేము, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి బయట పోవడానికి అయితే కుదరదు అనమాట. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఇప్పుడు మనకు ఇది టైల్స్ కదా ఇక్కడ, అయినా కూడా బ్రేకింగ్ కూడా చాలా బాగుందన్నమాట. 2 బ్రేక్లు మనకు చూడండి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. నీట్గా పికప్ కూడా చూడండి ఎంత స్పీడ్గా పికప్ అవుతుందో. వెహికల్ అయితే పికప్ కూడా చాలా బాగుంది వెహికల్. మీరు రండి, మీరు వచ్చారంటే షోరూమ్కి వచ్చారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వెహికల్ ఎలా ఉంది, ఇది మనం వాడచ్చా లేదా, తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. మీరు రండి, షోరూమ్కి వచ్చి చూడండి, టెస్ట్ చేసుకొని తీసుకోండి. ఫ్రెండ్స్ దీని కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. కాస్ట్ వచ్చేది 95,000 కాస్ట్ అనమాట. ఆఫర్స్ అవి ఉంటాయి. మీరు నా ఛానల్ పేరు చెప్పండి, టెక్నికల్ శ్రీను ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక మీరు ఇక్కడ వచ్చి అది చూపించారంటే వీళ్ళు మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. మీరు రండి, షోరూమ్కి రండి, వచ్చి చూడండి, ఫస్ట్ వెహికల్ ఎలా ఉందని చూడండి. చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను. మీకు అన్నీ కూడా చూడండి ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. వీళ్ళు ఇచ్చిన 4 వెహికల్స్ కూడా మీరు కావాలంటే గమనించవచ్చు. అక్కడ ఎక్స్మెన్ చూడండి, ఎక్స్మెన్ ఎలా ఉందనేది. అలాగే మనకు లెజెండర్ కూడా ఉంది. లెజెండర్ వెహికల్ కూడా నేను వీడియో చేశాను అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకు గ్రేసీ ప్రో ఉంది మోడల్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రేసీ ప్రో కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట వెహికల్ అయితే కనుక. ఈ 4 మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు రండి షోరూమ్కి వచ్చి చూసారంటే 4 మోడల్స్ మీరు దగ్గర కాస్ట్ డిఫరెన్స్ కూడా మనకు దగ్గరగానే ఉంటుంది వెహికల్ అయితే కనుక. మీరు వచ్చి చూసారంటే చూసి మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకెళ్ళచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.